ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఏ శోధనలో ఉన్నా, ఇంత కలవరంతో మీరున్నా, ప్రతి విషయాన్ని ప్రక్కన పెట్టి ప్రార్థనతో మీద మనం ప్రారంభించినట్లయితే రోజంతా ఫలభరితంగా జీవించగలుగుతారు. పురుషులైనా, స్త్రీలైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, పిల్లలైనా, ఎవరైనా సరే మన దినచర్య ప్రార్థనతో ప్రారంభించి ప్రభుతో మాట్లాడడం, దేవుని మాట తీసుకోవడం చేసినట్లయితే దేవుడు సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఇంతవరకు మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఒక ప్రత్యేకమైన మార్గంలో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. అందువల్ల దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. దేవుడు కూడా మీకు మొదటి స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రార్థన విన్నపములు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మనకన్నిటినీ, మన ప్రార్థనను దేవుడు త్రోసివేయడు. జవాబుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. విశ్వసించండి, దేవుని కార్యములు పొందుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. ఆమేన్. ఎంతమంది రోజు ఈ మాటలు వింటున్నారో ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. పాడైన మీ పరిస్థితులన్నిటినీ కూడా నేను తిరిగి బాగు చేయబోతున్నాను అని. ఏ విషయాన్ని గురించి మీరు నేను పాడైపోయిన అనుకుంటున్నారు? ఎక్కడ పాడైనా, ఏ పరిస్థితి నశించిపోయినా భయపడొద్దు. నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎండిపోయిన జీవితాలను తిరిగి చిగురింప చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు. పాడైపోయిన వస్తువులను కొనేవారు ఉన్నారు ఈ లోకంలో, కానీ పాడైన జీవితాలను కొనేవారు ఎవరూ లేరు. అయితే పాడైన బ్రతుకులను కొని వారి జీవితాలను బాగు చేస్తాడు ప్రభు. తన స్వరక్తమిచ్చి కొనుక్కున్నాడు మనలను. కొనుక్కోవడమే కాకుండా పాడైన పరిస్థితులన్నింటినీ కూడా ఆయన బాగు చేస్తాడు. పాపముతో తన శరీరాన్ని పాడు చేసుకున్న పాపాత్మురాలైన స్త్రీని, నీవు పాడైపోయావు, నీవు పాపివి అని అందరూ తను చంపడానికి కొడుతూ ఉంటే ప్రభువు ఆ పాడైపోయిన జీవితాన్ని కొనుక్కున్నాడు తన స్వరక్తమిచ్చి. కొనడమే కాకుండా తిరిగి బాగు చేశాడు, పరిశుద్ధపరిచాడు. అంతవరకు అనేక సంవత్సరాలు తలదించుకుని బ్రతికిన ఆ స్త్రీ ప్రభు బాగు చేసిన తర్వాత తిరిగి తలెత్తుకుని బ్రతుకుతుంది. ఏదైతే కోల్పోయిందో సాక్ష్యము తిరిగి పొందుకుంది. ఏదైతే కోల్పోయిందో నీతి, పరిశుద్ధత తిరిగి పొందుకుంది. ఏదైతే సంతోషాన్ని కోల్పోయిందో తిరిగి పొందుకుంది. అదేవిధంగా కుష్ఠరోగంతో పాడైపోయిన ఆ శరీరాన్ని ప్రభు కొనుక్కున్నాడు, బాగు చేశాడు. కుష్ఠరోగివి నువ్వని మనుషులందరూ అతను త్రోసివేశారు. ఊరి చివరన పడి ఉన్నాడు. భయంకరమైన వ్యాధితో, కురుపులతో, రక్తం కారుతో, రసికారుతో ఊరి చివరన పడి ఉన్నాడు. అందరూ విడిచిపెట్టేశారు, కానీ ప్రభు విడిచిపెట్టలేదు. ఆ పాడైపోయిన శరీరాన్ని కొనుక్కున్నాడు ప్రభు. కొని బాగు చేశాడు, స్వస్థపరిచాడు, తిరిగి పసిపిల్ల దేహం వల్లే చేశాడు. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుడిగా ఉన్న కోనేటి దగ్గర ఉన్న వ్యక్తిని కుటుంబం అంతా, నీ శరీరం పాడైపోయింది, నీ అవయవాలు పాడైపోయాయి, ఇక మాకు పని చేయవని విడిచిపెట్టేశారు. అయితే ప్రభు మాత్రం అతను విడిచిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. స్వస్థపడాలనుకుంటున్నావా? భయపడొద్దు, నేను స్వస్థపరుస్తున్నాను, లేచి నీ పరిపెత్తుకున్నాడు అని చెప్పగానే పాడైపోయిన శరీరము తిరిగి బాగుపడింది. పాడైపోయిన జీవితాలను బాగు చేసే ప్రభు ఈరోజు మీతో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏ విషయంలో పాడైపోయి ఉన్నారు? ఎక్కడ పడిపోయి ఉన్నారు? దేని విషయంలో నశించిపోయినని అనుకుంటున్నారు? ఒకవేళ అన్ని పరిస్థితుల్లో నేను పాడైపోయిన అనుకుంటున్నారా?
ఇక బాగుపడను, నా కుటుంబం ఇక బాగుపడదు, నా భర్త ఇక బాగుపడడు, నా బిడ్డలు ఇక బాగుపడరు, నా భార్య ఇక బాగుపడదు, నా ఆర్థిక పరిస్థితులు ఇక బాగుపడవు, నా ఆరోగ్యం ఇక బాగుపడదు, నా శరీరంలో పాడైపోయిన అవయవాలు ఇక బాగుపడవేమో అని నిరాశలో ఉన్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీవు ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటురా. నీవేదైతే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నావో దాన్ని విడిచిపెట్టి ఆయన దగ్గరకు రా. నేను ఆయన కొనుక్కున్నాడు, తన రక్తంతో, తన స్వరక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. నేను బాగు చేయడానికే తన రక్తం ఇచ్చాడు నీ కొరకు. నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా నలిగిపోయావా, పాడైపోయావా, ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నీ అవయవాలు పాడైపోయాయా, ప్రభు దగ్గరికి రా. ప్రభు నిన్ను బాగు చేస్తాడు. నీ కుటుంబం పాడైపోయిందా, నీ పిల్లలు పాడైపోయారా, భయపడొద్దు, ప్రభు నిన్ను బాగు చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. పూర్తిగా ఆయన మీద ఆధారపడు. నీ భర్త పాడైపోయాడని బాధపడుతున్నావా, భయపడకు, ప్రభువుకు అప్పగించు, ప్రభు బాగు చేస్తాడు. నీవెంతగా పాడైపోయిన స్థితిలో ఉన్నా ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించు. పాడైన స్థలములను బాగు చేస్తున్న వాగ్దానం చేశారయ్యా. నా జీవితాన్ని బాగు చేయండి, నా బిడ్డలను బాగు చేయండి, నా ఆర్థిక పరిస్థితులను బాగు చేయండి, పాడైన నా శరీరాన్ని బాగు చేయండి, నా అవయవాలను బాగు చేయండి, నా కుటుంబాన్ని బాగు చేయండి అని ప్రార్థించు. దేవుడు తిరిగి రెస్టోర్ చేస్తాడు. నీవెక్కడ పాడైపోయావో తిరిగి దేవుడు బాగు చేస్తాడు. పాడైపోయిన నీ ఆర్థిక పరిస్థితులను బాగు చేస్తాడు. పాడైపోయిన నీ అనారోగ్యం నుండి నేను విడిపిస్తాడు. పాడైపోయిన నీ కుటుంబాన్ని తిరిగి బాగు చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి. ఈరోజు ప్రభు స్వయంగా నీతో మాట్లాడుతుండగా మీ 2 చేతులు దేవుని వైపెత్తి, అయ్యా నీవు తప్ప బాగు చేసేవారెవరూ లేరయ్యా, అందుకే ఈరోజు పూర్తిగా నీకు లోపడుతున్నాను, నీకు విరోధంగా నేను చేసిన ప్రతి పాపమును ఒప్పుకుంటున్నానని క్షమించండి, నన్ను బాగు చేయండి అయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయండి అయ్యా అని పూర్తిగా దేవుని చేతులకు అప్పగించుకొని ప్రార్థించండి. దేవుడు తప్పక మీ జీవితంలో గొప్ప కార్యములు ప్రారంభించబోతున్నాడు. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, పాడైన నీ జీవితాన్ని బాగు చేస్తానని. ఎంతమంది పాడైపోయిన స్థితిలో ఉండి మోకరించి ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్ముడా, ప్రతి కుటుంబంలో పాడైన స్థలములను బాగు చేయండి, పాడైన బ్రతుకులను తిరిగి బాగు చేయండి, పాడైన ప్రతి మానసిక పరిస్థితిని కూడా తిరిగి బాగు చేయండి, పాడైపోయిన ప్రతి శరీరాన్ని మీరు బాగు చేయండి. తిరిగి మోకరించి ప్రార్థిస్తున్న ప్రతి సహోదరుని ముట్టండి అయ్యా, ప్రతి సహోదరుని ముట్టండి, ప్రతి యవన బిడ్డను ముట్టండి, ప్రతి చిన్న బిడ్డను ముట్టండి, ప్రతి తండ్రిని తల్లిని ముట్టండి. వారు దేనిని గురించి పాడైపోయిందనే దుఃఖంతో కన్నీటితో ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. కన్నీటికి బదులు తిరిగి సంతోషాన్ని దయచేయండి అయ్యా. పాడైపోయిన బ్రతుకులను తిరిగి బాగు చేయండి. పాపపు ఆలోచనలతో, పాపపు క్రియలతో పాడైన మనస్సులను, పాడైన శరీరాలను తిరిగి బాగు చేయండి. వ్యాధితో, అనారోగ్యాలతో పాడైపోయిన ప్రతి శరీరాన్ని, ప్రతి అవయవమును తిరిగి బాగు చేయండి అయ్యా. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి నైనా. పాడైపోయిన కుటుంబాలను తిరిగి బాగు చేయండి. పాడైపోయిన బిడ్డలను తిరిగి బాగు చేయండి. వ్యసనాలతో జీవితాలు పాడు చేసుకుంటున్న భర్తలను తిరిగి బాగు చేయండి. భార్యలను తిరిగి బాగు చేయండి. ఆర్థికంగా పాడైపోయిన స్థితిలో ఉన్న ప్రతి కుటుంబమును తిరిగి కట్టండి నాయనా. పాడైపోయిన ప్రతి ఆర్థిక పరిస్థితిని కూడా తిరిగి బాగు చేయండి. కుటుంబ కలతలను బట్టి, కోర్టు కేసులను బట్టి ఎంతమంది పాడైపోయింది మా జీవితం అనుకుంటున్నారో ప్రతి జీవితాన్ని బాగు చేయండి. ప్రతి కోర్టు కేసు నుండి విడిపించండి. కుటుంబ కలతలన్నిటి నుండి కూడా విడిపించండి తండ్రి. ల్యాండ్ ఇష్యూస్ నుండి విడిపించండి. ఇంటి సమస్యలను విడిపించండి. స్థల వివాదాల నుండి విడిపించండి. నీ గర్భము పాడైంది, నీకు ఇక బిడ్డలు పుట్టురు అని అన్నందువల్ల ఎంతమంది కన్నీటితో ఉన్నారో ప్రతి గర్భమును ముట్టండి. పాడైపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి బాగు చేసి అద్భుతం చేయండి. నీ జీవితం పాడైంది, నీకు వివాహం కాదని అనడం వల్ల ఎంతమంది బాధపడుతున్నారో ప్రతి జీవితాన్ని బాగు చేసి ఆశ్చర్యకరముగా వివాహములు జరిగించండి. ఉద్యోగ పరిస్థితులన్నీ పాడైపోయాయి, ఇక ముందుకు సాగలేనని ఎంతమంది అనుకుంటున్నారో ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయండి. ప్రతి పరిస్థితిని బాగు చేయండి. చదువుకుంటున్న బిడ్డలు ఎంతమంది వారి జీవితాలు పాడు చేసుకున్నారో ప్రతి ఒక్కరిని బాగు చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల జీవితాలు బాగు చేయండి. రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలను బాగు చేయండి. ప్రతి జీవితాన్ని కూడా మీరు బాగు చేస్తున్నారని విశ్వసించి ప్రతి కుటుంబంలోని చేతులకు అప్పగిస్తున్నాను.
ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన జీవితాలు, నూతనమైన పరిస్థితులు దయచేయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు అంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని కొరకు వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో ప్రతి దానిలో కూడా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు నా జీవితం అంతా పాడైపోయింది, నా శరీరం పాడైపోయింది, నా భవిష్యత్ అంతా పాడైపోయింది, నేను సాక్ష్యాన్ని కోల్పోయాను అని బాధపడుతున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, భయపడొద్దు. ప్రభు వాగ్దానం చేస్తున్నారు, నేను బాగు చేస్తున్నానని నమ్మండి. హృదయపూర్వకంగా ఆమేనని చెప్పండి. మీరు పొందుకోబోతున్నారు. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.